నేరస్తుడిని పట్టుకోవడం ఒక ఎత్తు, ఆ పట్టుకున్న నేరస్తుడిని నేరస్తుడుగా నిరూపించి, అంటే నిందితుడు అవుతాడు నేరం రుజువు అయ్యే వరకు, నేరం చేసిన వాడిని నిందితుడిగా కోర్టు ముందు పెట్టి అతను నేరస్తుడని ధృవీకరించి శిక్షింప చేయడమే అనేక పోలీస్ శాఖలు విఫలమవుతూ ఉంటాయి. బట్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అద్భుతమైనటువంటి పనితీరు ప్రదర్శిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2024 డేటా చూస్తే 100 కేసులు వాళ్ళు పెట్టారంటే 76.6 కేసులు కన్విక్షన్, శిక్ష పడుతోంది. అది కూడా మహిళల మీద కేసుల్లో ఖచ్చితంగా శిక్ష పడుతోంది. 21,169 మంది మహిళల మీదన అత్యాచారాలు కావచ్చు, దాడులు కావచ్చు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడింది. ఇది గొప్పదిగా చెప్పుకునే కేరళలో 17%, తెలంగాణలో 14.8%, కర్ణాటకలో అయితే మరీ దారుణం 4.8% కన్విక్షన్ రేట్. ఒక్క ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు, ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలనేటటువంటి యాంగిల్లో పనిచేస్తుంది.